హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ మార్చి 19వ తారీఖు ఉగాది పరాభవనామ సంవత్సరం పేరుతో మనకి మొదలవుతుంది. అందరూ నేను నా జీవితం ఈ సంవత్సరం అంతా బాగుండాలి అని కోరుకుంటూ షడ్రుచులతోటి ప్రసాదాన్ని స్వీకరిస్తాం. భగవంతుడికి నమస్కరిస్తాం. పంచాంగ శ్రవణం వింటాం. ఎవరి జాతకం ఎలా ఉందో చూసుకుంటాం. పరాభవనామ సంవత్సరం అని పేరులోనే చాలామంది అపోహపడుతున్నారు. పరాభవ అంటే అవమానాలు ఎదురవుతాయి, అది పేరులోనే ఉంది పరాభవం అని అనుకుంటూ ఉన్నారు. సహజంగా అనుకుంటారు. నిజానికి పరాభవనామ సంవత్సరం అంటే పరాభవాలు అధికంగా ఉంటాయి అని కాదు. పరాభవం అనే పదానికి ఒక గొప్ప అర్థం ఉంది. ఏమిటి అంటే పరాభవ. పరా అంటే పరాభట్టారిక లలితాదేవి. భవ అంటే సాక్షాత్తు భవుడు పరమశివుడు. అంటే ఈ సంవత్సరం ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు సామరస్య స్వరూపంతో తమ బిడ్డలను రక్షిస్తారు అని అర్థం చేసుకోవాలి. సిద్ధాంతులు పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారంటే అస్సలు భయపడవలసిన అవసరమే లేదు. పార్వతీ పరమేశ్వరుని భక్తితో కొలుద్దాం. సత్య ధర్మ భక్తి మార్గంలో జీవిద్దాం. అమ్మవారి అయ్యవారి రక్షణ పొందడం కోసం, సకల శుభాల కోసం, ప్రశాంత జీవనం కోసం పండితులు లోతుగా దీని అర్థం తెలుసుకొని మనందరికీ కూడా ఆశీర్వాదం చేసినటువంటి పర్వదినం ఇది. అందరూ అర్థం చేసుకోవాలని, అందరికీ శుభం కలగాలని, ఆధ్యాత్మిక విచారణలో అందరూ పండితులుగా ఆచరించాలని, ఆధ్యాత్మిక శిక్షణ అందరికీ రావాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ అందరం కూడా పార్వతీ పరమేశ్వరుణ్ణి, ఆ పరాభట్టారికను, ఆ భవుడైన పరమశివుణ్ణి అనుగ్రహాన్ని అందరం ప్రార్థిద్దాం. వారి అనుగ్రహాన్ని మనం స్వీకరిద్దాం. ఓం తత్సత్. జై శ్రీరామ్.